ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ అనడం అవగాహనారాహిత్యం, బీసీలను కించపరచడమేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీసీ ఉద్యమాలను పక్కదారి పట్టించేందుకు చేసిన ప్రణాళిక అని అన్నారు. బీజేపీ అధిష్టానం బీసీ కులస్తులను ప్రధాని చేయడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేనట్టుందని కృష్ణయ్య విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసందర్భంగా, అనుచితంగా, సమయ సందర్భం లేకుండా బీసీ సమస్యలను పక్కదారి పట్టించే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కాదని ఆరోపించడం, నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఆ విధంగా ప్రకటించడాన్ని బీసీ సంఘాలు రాష్ట్రంలోనే దేశంలోని 80 కోట్ల మంది బీసీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని ప్రపంచంలోనే గొప్ప ప్రధానమంత్రిగా ఆయనను పొగుడుతున్నారు. ప్రపంచ దేశాలని అమెరికాలో నిరాజనం పడుతున్నారు. చూసిన ట్రంప్ ఎట్లా ఆయనను రిసీవ్ చేసుకున్నాడు, అమెరికా ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు. ప్రపంచ దేశాలందరూ ఈరోజు భారతదేశాన్ని అగ్రదేశం వైపు మోడీ తీసుకొస్తున్నాడు అని చెప్పి ప్రశంసిస్తుంటే మీరేమో బీసీ కాదు, అట్లున్నాడు, ఇట్లున్నాడు, ఇవి మీరు మాట్లాడింది. మోడీ గొప్ప యోగి, అవినీతిని దేశంలో రాజకీయ అవినీతిని నిర్మూలించాలని, పేద ప్రజలందరినీ అభివృద్ధి చేయాలని ఆయన ఒక ఫిలాసఫీ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా జీవించాలని కోరుకునే ఒక తపస్వి, యోగి.